అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ బిర్యానీ. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో మనం తినే బిర్యానీ సేమ్ టేస్ట్ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు బిర్యానీ కోసం వాడే వెజిటబుల్స్ చూద్దాము. ఒక 3 పొటాటోస్, ఒక క్యారెట్, 2 గ్రీన్ చిల్లీ, కొద్దిగా ఫ్రెంచ్ బీన్స్, కొద్దిగా పచ్చి బఠానీ, ఒక ఆనియన్. ఈ విధంగా అన్నీ కూడా పెద్ద సైజులో కట్ చేసుకుని రెడీ చేసుకుంటాము. 1 కప్పు కొత్తిమీర, అర కప్పు పుదీనా కూడా వాడతాము. ఒక 3 కప్స్ రైస్ని ముందుగానే వాష్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు దీనిని వాటర్లో సోక్ చేసి పెట్టుకుని ఆ తర్వాత మనం బిర్యానీకి దీనిని వాడతాము. జనరల్గా ఈ రైస్ అనేది బాస్మతి రైస్ లేదా లాంగ్ గ్రెయిన్ రైస్ను మనం వాడతాము. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ని కూడా 3 కప్స్ రైస్కి సరిపడా మెజర్మెంట్స్. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం కొన్ని జీడిపప్పు, జింజర్ గార్లిక్ పేస్టు, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచి, బ్లాక్ పెప్పర్ సీడ్స్, దాల్చిన చెక్క, లవంగాలు. వీటన్నిటితో ఇప్పుడు మనం బిర్యానీ మసాలాను తయారు చేయబోతున్నాము. బయట నుంచి తెచ్చుకునే రెడీమేడ్ మసాలాల కన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా అనేది చాలా ఫ్రెష్గాను టేస్టీగాను ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇలాగే ప్రిఫర్ చేస్తాను. మీరు కావాలంటే ఏదైనా రెడీమేడ్ మసాలా పౌడర్ని యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలా ఫ్రెష్గానే ఇంట్లో అప్పటికప్పుడుగా చేస్తాను. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని ఎలా చేయాలన్నది చూద్దాము. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని కూడా ఇలా ఒక చిన్న ప్యాన్లోనికి వేసుకుని డ్రై రోస్ట్ చేయాలి. ఇలా దాల్చిన చెక్కని ఈ క్వాంటిటీ తీసుకుని దానికి ఒక 10 లవంగాలు, ఒక 10 నుంచి 12 వరకు మిరియాలు, ఒక 6 ఇలాచి, ఒక అనాస పువ్వు లేదా స్టార్ అనీస్, అలాగే ఒక జాపత్రి లేదా మేస్, ఒక 2 బిర్యానీ ఆకులు, ఇలా వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుంటాము. బిర్యానీ ఆకుల్ని రోస్ట్ చేయాల్సిన పని లేదు, కానీ ఒక్కసారి ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుని డైరెక్ట్గా దీన్ని బిర్యానీ రైస్లో వేసుకుంటాము. మిగిలినవన్నిటిని కూడా రోస్ట్ చేసి వాటిని పౌడర్గా చేసి పెట్టుకుంటాము. ఇలా వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుంటాము. ఇలా వీటిని ఒక మిక్సీ జార్లోనికి తీసుకుని గ్రైండ్ చేసి ఇలా మన బిర్యానీ మసాలాని రెడీ చేసుకుంటాము. ఇది 3 కప్స్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్స్ ఘీకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇలా ఘీ అండ్ ఆయిల్ 2 మిక్స్ చేస్తేనే ఈ బిర్యానీ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. పూర్తిగా ఘీతో చేసిన ఈ బిర్యానీ చప్పగా ఉంటుంది. అలాగే పూర్తిగా ఆయిల్తో చేసిన ఈ బిర్యానీలో ఘీ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. సో ఇలా 2 మిక్స్ చేసుకుని తీసుకుంటాము. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ షాజీరా తీసుకుంటాము. ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ లిస్టులో నేను ఈ షాజీరా చూపించడం అనేది మర్చిపోయాను. ఆ లిస్టులో ఇది కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలాకి మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు కొద్దిగా ఇందులోనికి యాడ్ చేసుకుందాము. ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 2-3 యాలకులు, అలాగే మిగిలినవన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీస్లో కొద్దిగా ఇందులోనికి వేసుకోండి. మనం ఆల్రెడీ బిర్యానీ మసాలా చేసాం కాబట్టి దాన్ని యూజ్ చేయబోతున్నాం కాబట్టి ఈ స్పైసెస్ అనేవి లైట్గా ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుని యూజ్ చేస్తాము. ఇలా వీటిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుని వాడటం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది మరింతగా పెరుగుతుంది. బిర్యానీ ఆకును కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటాము. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుని కొద్దిగా చిటపటలాడేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని అప్పుడు దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని యాడ్ చేసుకుంటాము. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే దీనిలోనికి మనం ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పును కూడా వేసుకుని ఈ రెండింటిని కలిపి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటాము. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఆనియన్స్తో కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ఆ తర్వాత దీనిలోనికి పొడవుగా కట్ చేసుకున్నటువంటి 2 చిల్లీస్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మిగిలిన వెజిటబుల్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటాము. ఇలా పొటాటోని, క్యారెట్ని, బీన్స్, బఠానీ వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత వీటిని ఈ ఆనియన్స్తో పాటుగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని నిదానంగా వీటిని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఇలా మూత పెట్టుకుని ఇలా ముక్కలన్నీ కూడా ఉడికేంత వరకు కూడా వీటిని మనం ఇలా ఫ్రై చేసుకుంటాము.
ఇలా చెక్ చేసుకుని ముక్కలన్నీ కూడా మనకి మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని వీటిని ఒక్కసారి కదుపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలాని ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. 1½ టేబుల్ స్పూన్ ఇందులోనికి సరిపోతుంది. మనం 3 కప్స్ రైస్ తీసుకున్నప్పుడు ఇందులోనికి 1½ టేబుల్ స్పూన్ మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని దీనిలోనికి వాటర్ని యాడ్ చేసుకుంటాము. 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 6 కప్పులు మనం వాటర్ని యాడ్ చేసుకుని దీనికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఈ నీళ్ళంతా కూడా బాగా తెరలేంత వరకు కూడా దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒకసారి నీళ్లు తెల్లటం అనేది మొదలుపెట్టిన తర్వాత మూత తీసేసి మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రైస్ని ఇందులోనికి ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. మొత్తం రైస్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం కనీసం ఒక 20 మినిట్స్ దాకా దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా 15-20 మినిట్స్ తర్వాత మనం మూత తీసి కనుక చెక్ చేసినట్లయితే ఈ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకొక 15 నిమిషాల పాటు దాన్ని అలా మూత పెట్టి వదిలేస్తే ఇది కరెక్ట్గా సెటిల్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 15-20 నిమిషాల తర్వాత దీన్ని కనుక తీసి చూసినట్లయితే ఇది చాలా బాగా మంచి ఘుమఘుమలాడుతూ ఈ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇది పెళ్ళిళ్ళల్లోనూ ఫంక్షన్స్లోనూ మనం తినే బిర్యానీకి ఏమాత్రం తీసిపోని టేస్ట్తో చాలా బాగా వస్తుంది. ఇదండి, ఈ విధంగా మనం బిర్యానీని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాము. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం ఏదైనా మంచి కర్రీతో తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కుర్మా కానీ పన్నీర్ కానీ ఏదైనా కర్రీతో మీరు కూడా ట్రై చేయండి. లేదంటే ఈవెన్ రైతాతో తీసుకున్నా కూడా ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది దీన్ని లైక్ చేయట్లేదు. మీరంతా కూడా లైక్ చేస్తేనే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.